2020వ సంవత్సరాన్ని కరోనా ఇయర్ అని అందరూ ఇప్పటికీ పిలుచుకుంటూ ఉంటారు. అంతగా ఆ సంవత్సరాన్ని మర్చిపోలేని పరిస్థితి నెలకొంది కరోనా మహమ్మారి వ్యాప్తితో. అయితే ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ఈ కరోనా మహమ్మారి బారిన లక్షలాది కుటుంబాలు పడి నానా ఇబ్బందులు కూడా పడ్డాయి. తాజాగా హాంకాంగ్ లో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతూ ఉండడం కొంత భయాన్ని కలిగిస్తోంది. సింగపూర్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. మరి భారత్కి కరోనా వైరస్ వ్యాపించే అవకాశముందా? కోవిడ్ కేసులు మళ్లీ పెరిగితే దాని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? అసలు మనం ఎంతవరకు సన్నద్ధంగా ఉన్నాం? కొత్త వైరస్ పేరేంటి? అలాగే దీనిలో భారత్కి టీకా ఉందా? వీటి గురించి ఇప్పుడు చాలా చర్చ నడుస్తోంది. చైనాలో మొదలైన కోవిడ్ ప్రపంచాన్ని గడగడలాడించింది. కోవిడ్ ఫస్ట్ వేవ్ కానీ సెకండ్ వేవ్ కానీ తీవ్ర ప్రభావం చూపించిన తర్వాత దాని ప్రభావం దాదాపుగా తగ్గిపోయిందనే చెప్పాలి. అక్కడక్కడ కోవిడ్ లక్షణాలున్న పేషెంట్స్ ఇప్పటికీ కనిపిస్తూ ఉన్నా వారి నుంచి పెద్దగా ప్రమాదమైతే లేకుండా పోయింది. అయితే కరోనా మహమ్మారి భారత్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది అనుకున్నాం, కానీ అది మహమ్మారి. దాని ప్రభావం తగ్గొచ్చు కానీ పూర్తిగా అంతమయ్యే పరిస్థితి అయితే లేదు. అందుకే అది మళ్లీ వస్తున్నట్టుంది. ఈసారి పేరు మార్చుకొని విజృంభిస్తున్నట్టు తెలుస్తోంది. హాంకాంగ్, సింగపూర్ ని చుట్టేస్తోంది ఈ కరోనా. ఇప్పటివరకు భారత్లో కొత్త కోవిడ్ కేసులైతే నమోదైనట్టు అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. కానీ ఆ పరిస్థితి వస్తే మనం మరింత అప్రమత్తంగా ఉండక తప్పదు. ఇక సింగపూర్లో కోవిడ్ కేసులు ఒక్క వారంలోనే 3,200 పెరిగాయి. గత వారం 11,000 కాగా ఆ తర్వాత 14,200కి చేరాయి. సగటున ప్రతిరోజు కోవిడ్ బారిన పడి హాస్పిటల్లో చేరే వారి సంఖ్య 102 నుంచి 133కి పెరిగింది. అయితే వారిలో అతి తక్కువ మంది మాత్రమే ఐసీయూ వంటి సీరియస్ సిచ్యువేషన్స్ కి చేరుకుంటున్నారు. 133 మందిలో సగటున 2 మాత్రమే కోవిడ్ వైరస్ ధాటిని తట్టుకోలేకపోతున్నారు. అయితే వారిని ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే కోవిడ్ లో చాలా వేరియంట్స్ ఉన్నట్టు కూడా విన్నాం. అందులో అత్యధిక హాని కలిగించేవి, పెద్దగా ప్రభావం చూపనివి కూడా చాలానే ఉన్నాయి. అయితే వీటి కోసం కొత్త టీకాలేవి అందుబాటులో లేవు. దీంతో కోవిడ్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని మాత్రమే సింగపూర్, హాంకాంగ్ ప్రభుత్వాలు చెప్తున్నాయి. జనాభాలో కోవిడ్ రోగనిరోధక శక్తి తగ్గడం, కొంతమంది వృద్ధులు బూస్టర్ షాట్స్ తీసుకోకపోవడంతో ముందుగా ఈ కొత్త వేరియంట్స్ వారిని అటాక్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే భారత్లో కూడా కోవిడ్ పేరు చెబితేనే ప్రజలు భయపడిపోతున్నారు. లాక్డౌన్ ప్రభావం మనపై అంతగా గుర్తుండిపోయింది. మరి వ్యాక్సినేషన్ మొదలయ్యాక ప్రజల్లో భయాందోళన కొంతవరకు తగ్గింది. మళ్లీ కొత్తగా కేసులు అంటుంటే మాత్రం ప్రతి భారతీయుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఇప్పటివరకు మన దగ్గర కొత్త వేరియంట్ జాడైతే లేదు. విదేశాల నుంచి వస్తున్న వారి విషయంలో ముందస్తు జాగ్రత్తలు ఇప్పటి నుంచి తీసుకుంటే కానీ పరిస్థితి మనం అదుపులో చేయగలిగే స్థాయిలో ఉండదు. ముందు ఇవన్నీ జరిగే అవకాశాలను కొట్టిపారేయలేం. ఏదైతేనేం మనం చాలా జాగ్రత్తగా ఉంటేనే బెటర్ అని సమాచారం మాత్రం అందుతోంది.